మంచిదండి. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు మనం ఆలోచించే అంశం నిర్లక్ష్యమైన రక్షణ, లేక క్రైస్తవులు రక్షణ గురించి సరైన అవగాహన లేకపోవడం. నిర్లక్ష్యం పదం చాలా చిన్న పదమైన ఇది జీవితాలని తలక్రిందులు చేసే పదం. అంటే ఒకళ్ళ జీవితం గొప్పగా ఉండాలి అన్నా, లేక ఒకరి జీవితం పాతాళానికి వెళ్ళిపోవాలన్నా చేసే నిర్లక్ష్యం. చూడండి, 10th క్లాస్ విద్యార్థి నిర్లక్ష్యంగా ఉన్నాడనుకోండి, పరీక్ష పాస్ అవ్వడు. పరీక్ష తప్పాడు అంటే అతని నిర్లక్ష్యమే కారణం. ఎందుకు తప్పామంటే అతను చాలా నిర్లక్ష్యంగా ఉంటాడు, చదవడు, పెద్దల మాట వినడు. అతను ఆ సమయంలో ఎన్నో సినిమాలు చూస్తాడు, స్నేహితులతో సావాసం చేస్తాడు. కారణం ఏంటంటే నిర్లక్ష్యం. ఒక్క నిర్లక్ష్యం మూలంగా అతని జీవితం 1 సంవత్సరం పాటు వెనకబడిపోయింది. చూడండి, గవర్నమెంట్ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, హెల్మెట్ పెట్టుకొని స్పీడ్గా వెళ్ళండి అని. కానీ చాలామంది ఏం చేస్తారంటే హెల్మెట్ పెట్టుకోకుండా స్పీడ్గా వెళ్ళి చనిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంటే నిర్లక్ష్యం. ఇవన్నీ కూడా మనం చేసే నిర్లక్ష్యం. మనకి ఏదైనా రోగం వస్తే డాక్టర్ గారు ఏమంటారంటే, మీకు ఏవైతే అలవాట్లు ఉన్నాయో వాటన్నిటిని మానేయమంటాడు. సిగరెట్ అలవాటు ఉంటే సిగరెట్ మానేయమంటాడు, మందు తాగితే మందు మానేయమంటాడు. కొంతమంది నిర్లక్ష్యం చేస్తారు, అది తాగితే ఏమీ అవ్వదు అని చెప్పి నిర్లక్ష్యం చేస్తారు. ఫలితంగా కొంతమంది చనిపోతూ ఉంటారు. ఏంటంటే నిర్లక్ష్యం. అంటే డాక్టర్ గారు చెప్పినా పట్టించుకోలే. అది తినొద్దు అంటే అదే తింటారు, అది తాగొద్దు అంటే అదే తాగుతారు. ఎందుకంటే నిర్లక్ష్యం. ఒక్క చిన్న నిర్లక్ష్యం మన జీవితాలను తలక్రిందులు చేస్తూ ఉంటుంది. మనం మన జీవితంలో ఎన్నో నిర్లక్ష్యాలు, ఎన్నో పనులను మనం వాయిదా వేస్తూ ఉంటాం. ఈరోజు చేయవలసిన పనిని రేపు చేద్దాం అనే నిర్లక్ష్యం. అలా మన జీవితంలో ఎన్నో నిర్లక్ష్యాలు మాట్లాడుకుంటూ ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనకు ఎన్నో ఆలోచనలు వస్తాయి, కానీ కార్యరూపం దాల్చదు. ఎందుకంటే మనం కూడా దాన్ని నిర్లక్ష్యం చేస్తాం. బండిలో పెట్రోల్ ఉంటేనే మనం వెళ్ళగలం. బండిలో పెట్రోల్ లేకుండా మనం వెళ్ళగలమా? వెళ్ళలేము. దానిని మనం నిర్లక్ష్యం చేసామనుకోండి, బండి ఎక్కడో చోట ఆగిపోయింది. అలాగే మన జీవితాన్ని గురించి కూడా నిర్లక్ష్యం చేయకూడదు. మన జీవితం దేవునిలో కొనసాగాలి అంటే దానికి కూడా దేవుడు నిర్లక్ష్యం చేయొద్దన్నాడు. అంటే ఈరోజు ఎన్నో నిర్లక్ష్యాలు ఉన్నాయి, కానీ దేవుడు రక్షణ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఉన్నామన్నాడు. ఎబ్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలను మనం ధ్యానిద్దాం. ఎబ్రిల్ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, విధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేత వాటితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడింది. ఇక్కడ ఏమంటున్నాడు? ఇంత గొప్ప రక్షణ. రక్షణ అంటే మనం ఏదో అనుకుంటాం, కానీ ఏమంటున్నాడు? గొప్పదే అంటున్నాడు. దాన్ని ఇంత గొప్పదే. సమాజం సామాన్యంగా గొప్పది అనే దాన్ని మనం దేన్ని అంటామంటే, మనకు మంచి ఆస్తులు ఉన్నాయి అనుకోండి, గొప్పవే అంటాం. మన దగ్గర బంగారం ఉందనుకోండి, అది గొప్పదే అంటాం. మన దగ్గర వజ్రాలు ఉన్నాయి అనుకోండి, అవి గొప్పవి అంటాం.
మనకి మంచి డూప్లెక్స్ హౌస్ ఉందనుకోండి, గొప్పది అంటాం. ఏమన్నా మనకి మంచి మరి 2-3 కోట్ల రూపాయల కారు ఉందనుకోండి, గొప్పది అంటాం. మరి మనకు మంచి చదువు ఉందనుకోండి, గొప్పది అంటాం. వాడు గొప్ప చదువు చదివాడు అంటాం. ఏమన్నా మరి మంచి పదవి ఉందనుకోండి, వాడు గొప్ప పదవిలో ఉన్నాడు అంటాం. అంటే ఈరోజు గొప్పవి అనేవి లోకానికి అప్లై చేస్తున్నాం. అంటే లోకంలో ఉన్నవే గొప్పవి అనుకుంటున్నాం. అంటే ఎవరైనా ఒక వివాహం చేశారనుకోండి, గొప్పగా చేశాడు, ఏమన్నా 200 కోట్లు ఖర్చు పెట్టాడు అంటే దాన్ని గొప్పగా చెప్పుకుంటారు. దాని గురించి మరి కొన్ని నెలల పాటు మాట్లాడుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. ఏమంటే ఒక్కొక్క మరి రాజకీయ నాయకులు వివాహం చేసినప్పుడు వాళ్ళు గోల్డ్ కాయిన్స్ కూడా పంచిపెట్టిన సందర్భాలు ఉన్నాయి మన దేశంలో. ఏమన్నా దాని గురించి గొప్పగా మాట్లాడుకునేవాళ్ళు, అంటే అవే గొప్పగా అనుకునేవాళ్ళు. అంటే గొప్పది అంటే పెద్ద పెద్ద ధనవంతులు చూడండి, వాళ్ళ పెళ్ళిళ్ళు 1-2 రోజులు ఉండవు, సుమారు ఒక నెల రోజుల పాటు కొనసాగుతూ ఉంటాయి పెళ్ళిళ్ళు. అంటే వాళ్ళు గొప్పగా విందులు చేస్తారు, గొప్పగా చేస్తారు. అంటే వాటినే మనం గొప్పవి అనుకుంటున్నాం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నా అంటే గొప్ప రక్షణ, ఇంత గొప్ప రక్షణ. ఏమంటే ఇంత గొప్పదా అంటాం, ఒకసారి కొన్ని సందర్భాల్లో ఇంత గొప్పదా అంటాం. ఏమండి అలాగే దేవుడు ఏమంటున్నాడంటే రక్షణను గొప్పది అంటున్నాడు. అంటే గొప్పది అంటే ప్రపంచంలో గొప్పది ఏదైనా ఉందంటే అది రక్షణ మాత్రమే. ఏమంటే ప్రపంచంలో ఎన్ని ఆస్తులు ఉన్నా దీని ముందుకి మరి సాటి రావు. ప్రపంచంలో ఎన్ని గొప్పతనాలు ఉన్నా దీని ముందుకి సాటి రాదు. అందుకే దేవుడు అన్నాడు ఇంత గొప్ప రక్షణ. అంటే రక్షణ అనేది చాలా గొప్పది. కానీ ఈరోజు మనకు అర్థం కాల రక్షణ అనేది మనకు అర్థం కాల. దాన్ని మనం ఏమనుకుంటున్నామంటే పనికిరాని దానిగా చూస్తున్నాం. అంటే దానికి ఏం విలువనివ్వట్లా, దాన్ని మనం పట్టించుకోవట్లా. ఏమైనా సంఘానికి మరి ఎంతోమంది వస్తారు, కానీ రక్షణ పొందేవారు కొద్దిమందే. అంటే ఇది గొప్పది అని దేవుడు అంటుంటే ఆ గొప్ప దానిలోకి రాలేకపోతున్నారు. చాలామంది మరి రక్షణ వాయిదా వేస్తూ ఉంటారు. మరి క్రిస్మస్ రోజు తీసుకుంటారు కొంతమంది, జనవరి 1 రోజు, కొంతమంది ఏదైనా వాళ్ళ జీవితాల్లో కార్యం జరిగితేనే రక్షణ తీసుకుంటారు. అంటే గొప్పదైన రక్షణని ఈరోజు సమాజం ఆలస్యం చేస్తుంది. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాము. అంటే రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు అని బైబిల్ సెలవిస్తుంది. అంటే నిర్లక్ష్యం చేస్తే తప్పించుకునే అవకాశం ఉండదు. ఏమంటే మరి ఈ లోకంలో మనం దొంగతనం చేసినా తప్పించుకోవచ్చు. ఏమంటే ఈ లోకంలో మరి ఎన్ని పాపాలు చేసినా మరి తప్పించుకొని తిరగచ్చు. కానీ రక్షణను మాత్రం నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోవడం కుదరదు. అంటే దేవుడు పనిష్మెంట్ ఇచ్చేసాడు. మరి ఏమంటున్నా అంటే జీవము గల దేవుని చేతిలో పడటం భయంకరం అంటున్నాడు. అంటే భయంకరం. ఎందుకు భయంకరం అంటే రక్షణను నీవు నిర్లక్ష్యం చేశావు. మరి ఈ లోకంలో చిన్నదానికి నిర్లక్ష్యం చేస్తేనే మన ప్రాణాలు పోతున్నాయి. ఏమైనా షుగర్ పేషెంట్లు ఉన్నారనుకోండి, ట్యాబ్లెట్ వేయాలి డైలీ. దాన్ని నిర్లక్ష్యం చేశారనుకోండి, 2వ రోజు చనిపోతారు. షుగర్ ఎక్కువైనా తక్కువైనా చనిపోతారు. బీపీ పేషెంట్లు ఉన్నారనుకోండి, డైలీ ట్యాబ్లెట్ వేయాలి. మరి దాన్ని నిర్లక్ష్యం చేశారనుకోండి చనిపోతారు. అందుకే చూడండి, వాళ్ళ ప్రయాణాల్లో కానీ పెళ్ళిళ్ళలో కానీ ట్యాబ్లెట్లు ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. ఎందుకంటే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అది చేస్తే వ్యాధి ముదిరిపోయే ప్రాణాలకు ప్రమాదం. అలాగే దేవుడు కూడా చెప్తున్నాడు, రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల. అంటే రక్షణ విషయంలో మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఖచ్చితంగా మనం రక్షణ తీసుకోవాలి. ఏమైనా రక్షించబడాలి. రక్షించబడిన తర్వాత కూడా మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. చాలామంది మరి రక్షించబడిన తర్వాత కూడా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఏమైనా మరి మందిరానికి రారు, దేవుని కార్యక్రమాల్లో పాల్గొనరు. ఏంటంటే రక్షణ పొందామంటారు. ఏదో సంవత్సరానికి ఒకసారి, నెలకు ఒకసారి ఆరాధనకు వస్తారు. అంటే నిర్లక్ష్యం. రక్షణ పొందలేని వారు కూడా నిర్లక్ష్యం, రక్షణ పొందిన వారు కూడా నిర్లక్ష్యం. ఇది గొప్పది అన్నాడు. నిర్లక్ష్యం చేస్తే మన పరిస్థితి ఏంటంటే ఎలా తప్పించుకుంటాము అంటే తప్పించుకునే అవకాశం లేదు. ఏమంటే ఒకవేళ పాపం చేసినా మనం తప్పించుకోవచ్చు. దేవుని ప్రార్థనలో మరి దేవుడు మనల్ని క్షమిస్తాడు.
ఏమన్నా మరి మనం ఎంత భయంకరమైన పాపం చేసినా దేవుడు క్షమిస్తాడు. కానీ రక్షణ విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తే కనుక దేవుడు మరి క్షమించడు. ఎలా తప్పించుకుందాము అంటే తప్పించుకునే అవకాశం లేదు ఇక్కడ. ఎందుకు లేదంటే నువ్వు నిర్లక్ష్యం చేశావు. చూడండి, చిన్న చిన్న నిర్లక్ష్యాల మూలంగా ఈరోజు ప్రాణాలు పోతూ ఉంటాయి. ఏమైనా బండి సరిగ్గా నడపలేక మరి కొంతమంది చనిపోతూ ఉంటారు. ఏమైనా కాళ్ళలోకి ఈత కొట్టడం రాకపోయినా పిల్లలు ఏం చేస్తారంటే ఈతకి వెళ్ళి ఆ నిర్లక్ష్యం మూలంగా చనిపోతూ ఉంటారు. ఎందుకంటే అది మనల్ని ఏమి చేయదులే. ఇలా ఎన్నో నిర్లక్ష్యాలు ఉన్నాయి. అంటే చిన్న చిన్న విషయాల్లోనే మనం నిర్లక్ష్యం చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ తప్పించుకోలేకపోతున్నాం. అలాగే రక్షణ విషయంలో మనం నిర్లక్ష్యం చేస్తే తప్పించుకునే అవకాశం లేదంటున్నాడు దేవుడు. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమే. ఇందుకే రక్షణ మనకు ఎలా వచ్చిందంటే యేసుక్రీస్తు వారి వాక్యం ద్వారా, ప్రభువు బోధ ద్వారా, అంతే కదా. ప్రభువు బోధించుట చేత ఆరంభమే అంటే అప్పటి నుంచి ఆరంభమైంది. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడైతే బోధ చెప్పాడో అప్పటి నుంచి రక్షణ అనేది ఆరంభమైంది. అందుకే యేసుక్రీస్తు వారు ప్రతి బోధలో కూడా మీరు రక్షణ పొందండి, మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తమే బాప్తీసం తీసుకోండి. ఇవన్నీ కూడా రక్షణకు సంబంధించిన విషయాలు. ఏమైనా బాప్తీసం ఇచ్చి యోహాను కూడా దీన్నే ప్రకటించాడు. మారు మనస్సు విషయమైన బాప్తీసము. ఏమైనా రక్షణనే ప్రకటించాడు అతను కూడా. యేసుక్రీస్తు వారు కూడా రక్షణనే ప్రకటించాడు. అపోస్తలులు కూడా మరి రక్షణనే ప్రకటించారు. ఏమంటే పౌలు గారు కూడా మరి ఎన్ని ప్రాంతాలు తిరిగినా మరి రక్షణనే ప్రకటించారు. ఆయన సువార్త ప్లస్ రక్షణ. ఏమంటే ఎంతోమందిని రక్షించాడు. యేసుక్రీస్తు వారు కూడా ఎంతోమంది రక్షించాడు. ఆ రక్షణ ప్రభువు బోధించుట చేత అంటే బోధ చేత. ఏమంటే మనం రక్షించబడాలంటే మరి బోధ వినాలి. ఏమంటే వినుట వలన విశ్వాసము కలుగును. ఆ వినుట క్రీస్తు మాటే. అంటే మనం క్రీస్తు మాట వింటే మనం రక్షణలోకి వచ్చినట్లు. క్రీస్తు మాట వినకపోతే మనం రక్షణలోకి వచ్చినట్టు కాదు. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభం. అంటే ప్రభువు బోధ అంటే రక్షణకి బోధకి లింక్ ఉందన్నమాట. ఏమంటే ఈ రెండు కూడా దగ్గరగా సంబంధం కలిగి ఉన్నాయి. చాలామంది బోధ వింటారు కానీ ఇనేసి వెళ్ళిపోతారు కానీ రక్షించబడరు. ఏమన్నా అంటే వాళ్ళకి రక్షణ అవసరం లే. చూడండి, ఈరోజు మరి దోమల సీజన్లో మనం ఖచ్చితంగా దోమల నుంచి రక్షణ కావాలా వద్దా? మనకి కావాలి. చూడండి, మరి ఎన్ని గదులు ఉంటే ఆ 4 ఒకటి పెడతామో లేదా? పెట్టుకుంటాం. మరి అవి పని చేయకపోతే మరి బ్యాట్లు కూడా పెట్టుకుంటాం. ఎందుకంటే దాని నుంచి మనం రక్షించబడాలి. అవి కుడితే ప్రమాదం. ఏమంటే దోమలు కుడితే ఎన్నో రోగాలు వస్తాయి. అవి కుడితే ప్రమాదం అని చెప్పి వాటి నుంచి రక్షించుకోవడానికి మెసలు పెడతాం. ఏమన్నా మరి కాయిల్స్ పెడతాం, ధూప్ స్టిక్స్ పెడతాం, ఎన్నో పెడతాం. దేనికంటే వాటిని కాపాడుకోవడానికి రక్షణ. దోమల నుంచి రక్షణ, ఏమన్నా ఈగల నుంచి రక్షణ. ఇలా మన సమాజంలో ఎన్నిటి గురించో మనల్ని రక్షించుకుంటూ ఉంటాం. అలాగే మరి దేవుడు మన విషయంలో కూడా మరి మనల్ని రక్షిస్తున్నాడు. దేవుడు ఎలాగంటే బోధ చేత. ఆయన బోధ వింటే మనం రక్షించబడతాం. ఆయన బోధ వినకపోతే మనం రక్షించబడం. ఆ బోధ మరి దేవుని ప్రభువు బోధించుట చేత బోధ ఆరంభమే. అంటే అప్పుడు ఆరంభమైంది. అంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే మరి వాక్యం చెప్పాడో అప్పుడు ఆరంభమైన బోధ, అప్పటి రక్షణ మరి భూమి ఈ యుగాంతం వరకు కూడా మనం ఎప్పటి వరకు అయితే భూమి మీద ఉంటామో అప్పటి వరకు కూడా ఈ రక్షణ అనేది కొనసాగుతుంది. అంటే ఈరోజు రక్షణని చాలామంది మరి నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏముందలే రక్షణ. ఏమన్నా సంఘాలకి మరి 10 సంవత్సరాల నుంచి వచ్చినా రక్షణ పొందలేని వాళ్ళు ఉన్నారు. ఏమన్నా 20 సంవత్సరాల నుంచి వచ్చిన విశ్వాసులు కూడా రక్షణ పొందలేని వాళ్ళు ఉన్నారు. అంటే దీని గురించి సరైన అవగాహన లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చనిపోతే మేము పరదేశం వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే నిర్లక్ష్యం చేశారు కాబట్టి వాళ్ళు తప్పించుకోలేరు. అందుకే అంటాడు దేవుడు యాకోబు 1:21, మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యం. అంటే అక్కడ కూడా రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. దేని గురించి రక్షణ అంటే మీ ఆత్మ రక్షించబడాలంటే ఖచ్చితంగా
శక్తి గల వాక్యాన్ని మీరు వినాలి, సాత్వికంతో దాన్ని స్వీకరించాలి. చూసారా, రక్షణకి వాక్యానికి అక్కడ కూడా లింక్ పెట్టాడు యాకోబు 1:21. అంటే మనం రక్షించబడాలి అంటే ఖచ్చితంగా వాక్యాన్ని వినాలి, బోధన నమ్మాలి. కానీ బోధన నమ్మకుండా మనం రక్షించబడలేము. కాబట్టి ఇవి ఒకదానికొకటి విడదీయరాని సంబంధం కలిగి ఉన్నవి. బోధ విన్న తర్వాతే మనం రక్షించబడతాం. కానీ ఈరోజు ఎవరో కూడా రక్షించబడటానికి ఇష్టపడతలా. ఏదో సంఘానికి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. నిర్లక్ష్యం. ఎవడ మనిషి ప్రతిదానికి కూడా నిర్లక్ష్యం. సంఘానికి వస్తే పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నారు, కానీ రక్షణ విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఎందుకుంటున్నారు? ఎవడు మరి అయ్యగారులు కూడా ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు, ఏమన్నా బాప్తీసం తీసుకోండి అని. కానీ ఏ ఒక్కరు కూడా స్పందించలేరు. ఎందుకంటే వాళ్ళకి నిర్లక్ష్యం ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే తప్పించుకోలేము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యంలోకి మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించేవాడు ఆ మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. చూడండి, కొంతమంది ఏంటంటే సత్యంలో ఉంటారు, ఏమంటే మరి సంఘానికి వస్తారు, కానీ వాళ్ళకి కార్యాలు జరగబోయేపటికి వాళ్ళు ఏం చేస్తారంటే తప్పిపోతారు, సత్యం నుండి తప్పిపోతారు. అంటే వీళ్ళు ఎవరంటే సంఘంలో ఉండేవాళ్ళే. ఏమన్నా మీలో ఎవడైనా సత్యం నుండి తొలగిపోయినప్పుడు, అంటే వీళ్ళకి సత్యం తెలుసు, వాక్యం తెలుసు, వీళ్ళు ఆల్రెడీ రక్షణ పొందారు, కానీ నిర్లక్ష్యం. అంటే తప్పిపోతున్నారంటే ఏంటంటే నిర్లక్ష్యం. అంటే సత్యం అంటే తెలుసు, దేవుడు అంటే తెలుసు, వాక్యం అంటే తెలుసు, కానీ ఎందుకు వాళ్ళు తప్పిపోతున్నారంటే నిర్లక్ష్యం. తప్పిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే అతనిని సత్య మార్గముకు మళ్లించిన ఎడల. ఏమంటే చాలామందికి ఇది ఉండదు. ఎందుకంటే సంఘంలోకి ఎవరైనా రాకపోతే పట్టించుకోరు. ఏమంటే సంఘంలో ఒక అతను మానేశాడు అనుకోండి, అతని గురించి ఆలోచన ఉండదు, అసలు అతని గురించి ఇంటికి వెళ్ళి పరామర్శిద్దామని ఆలోచన ఉండదు. అంటే ఒక వ్యక్తి తప్పిపోయినప్పుడు అతను వదిలేస్తున్నారు, నిర్లక్ష్యం. ఏమంటే సంఘం చేసే నిర్లక్ష్యం అన్నమాట. అంటే సంఘం మొత్తం కూడా ఏం చేయాలంటే అతని ఇంటికి వెళ్ళాలి. అతను ఏదో విషయంలో తప్పిపోయాడు, తప్పిపోయినప్పుడు సంఘం చేసే నిర్లక్ష్యం చూడండి. మరి ఒకడు అతనిని సత్యముకు మళ్లించిన ఎడల, అంటే మళ్లించాలి. ఏమన్నా సంఘంలో ఒక వ్యక్తి రాకపోతే ఆ వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళాలి. ఎందుకు నువ్వు నిర్లక్ష్యంగా ఉంటున్నావు, ఎందుకు నువ్వు తప్పిపోతున్నావు, ఏ విషయంలో నువ్వు పడిపోతున్నావు అని మరలా అతనికి బోధ చేసి ఏమని సత్యమునకు మళ్లించాలి. అంటే అతను ట్రాక్ తప్పాడనమాట. ఏమన్నా ఒక ట్రాక్లో ఉండవలసిన వ్యక్తి మరో ట్రాక్లోకి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలంటే నిలబెట్టాలి. ఏమన్నా అతను ఏదో విషయంలో పడిపోయాడు, ఏమన్నా ఏదో విషయంలో పడిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే అతన్ని నిలబెట్టాలి, సత్యానికి మళ్లించాలి. కానీ చూడండి, చాలామందికి ఇది ఉండదు, నిర్లక్ష్యం. ఏమన్నా 100 మందిలో ఒకళ్ళు మానేస్తే మనకేంటి అనుకుంటారు, మిగతా 99 మంది వస్తున్నారుగా. ఏమన్నా యేసుక్రీస్తు వారు మరి 99 మంది గొర్రెలు ఉన్న ఒక గొర్రెని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలే, నిర్లక్ష్యంగా ప్రవర్తించలే. అంటే ఆ గొర్రె కూడా దీనిలో కలవాలి. మనం నిర్లక్ష్యం ఎలా ఉంటుందంటే మన సంఘానికి 99 మంది వస్తున్నారుగా, ఒక వ్యక్తిగా వెళ్ళిపోయింది. ఏమంటే ఇక్కడ కూడా ఒకడే తప్పిపోయింది, ఎవడైనా అంటే ఒక వ్యక్తే తప్పిపోయింది. అంటే సంఘంలో అంతమంది ఉన్న ఒక వ్యక్తి తప్పిపోయిన దేవుడు ఏమంటున్నాడు, అతని సత్యం వైపు మళ్లించాలి. ఎందుకంటే ఈ విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఏమంటే నిర్లక్ష్యంగా ఉంటే అతను తప్పించుకోలేడు, మనము తప్పించుకోలేము. ఎలా తప్పించుకుందరు అంటున్నాడు, సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించేవాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి. ఏమన్నా మరణము నుండి అంటున్నాడు, అక్కడేమో విపరీపతులు ఎలా తప్పించుకుంటావు అంటున్నాడు. అంటే ఎలా తప్పించుకున్నది ఏంటంటే మరణం నుండి.
ఏమంటే మనందరికీ మరణం ఉంది. ఆ మరణాన్ని తప్పించుకోవాలంటే ఖచ్చితంగా ఈ భూమి మీద రక్షణ పొందడమే ఒకటే. రక్షణ పొందేవాడు రక్షించబడతాడు. ఏమన్నా రక్షణ పొందకపోతే తప్పించుకోలేం మనం. ఇక్కడ కూడా అదే అంటున్నాడు, ఆత్మను రక్షించి. అంటే సంఘంలో ఏదో ఒక వ్యక్తి తప్పిపోతే అతన్ని ఏం చేయాలంటే మనం నిర్లక్ష్యంగా వదిలిపెట్టకూడదు. అతను సత్యం వైపు తీసుకురావాలి, మళ్ళించాలి. ఏమన్నా మళ్ళించినప్పుడు అతను సత్యంలో నిలబడ్డాడు అనుకోండి, ఒక ఆత్మను మనం రక్షించిన వాళ్ళం అవుతాం. అప్పుడు అనేక పాపములు కప్పివేయాలని తాను తెలుసుకొనవలెను. ఏమంటే ఆ వ్యక్తి పాపంలో ఉన్నాడనుకోండి, ఆ పాపాలకి క్షమాపణ దొరుకుతుంది. ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు. అనేక పాపములు కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. అంటే మనం తెలుసుకోవాలి. అంటే ఒక వ్యక్తిని కనుక మనం రక్షిస్తే, ఏమన్నా ఆ రక్షణలో మనం నిర్లక్ష్యం చేయకుండా ఉంటే ఆ వ్యక్తి రక్షించబడతాడు, ఏమంటే మనము రక్షించబడతాం. కానీ చూడండి, ఒక నిర్లక్ష్యం ఎక్కడికి తీసుకువెళ్తుందో చూడండి. అంటే సంఘంలో నువ్వు బాప్తిసం పొందిన నిర్లక్ష్యంగా ఉంటే దేవుడు మళ్ళీ క్షమించడు. అలాగే కాదు, మరి సంఘానికి మరి సహోదర ప్రేమ ఇచ్చాడు. అంటే ఒకరినొకరు ఆతిథ్యం చేసుకోమన్నాడు. ఏమంటే ఒకరినొకరు మరి ప్రేమించమన్నాడు, ఒకరికొకరు వందనాలు చెప్పమన్నాడు. ఏమంటే మరి ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయమన్నాడు. మరి ఎవరికైనా బాగోపోతే సంఘం అంతా వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు. అంటే వదిలిపెట్టమని కాదు. ఒక వ్యక్తికి బాగోపోతే సంఘం అంతా ఎందుకు వెళ్ళాలంటే ఆ వ్యక్తిని విడిచిపెట్టమని కాదు. ఆ వ్యక్తి బలహీనంగా ఉంటే ఆ వ్యక్తికి వాక్యం చెప్పి మరి ధైర్యపరచమని. అలాగే రక్షణ విషయంలో కూడా నిర్లక్ష్యం చేయకూడదు. రక్షణ పొందమని చెప్పాలి, పొందలేని వాళ్ళకి హెచ్చరించి మరీ చెప్పాలి. పొందిన వాళ్ళు లోకంలో పడిపోకుండా చూడాలి. ఏమంటే రెండు విషయాలు, ఏమంటే రక్షణ పొందలేని వాళ్ళని రక్షణ పొందమని చెప్పాలి, రక్షణ పొందిన వాళ్ళని మరి లోకం వైపు పడిపోకుండా చూడాలి. ఈ రెండు విషయాల్లో నిర్లక్ష్యం చేయకూడదు. సంఘం మొత్తం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే మనం తప్పించుకోలేం. ఏమంటే మరి సహోదరులు ఎవరు రాకపోయినా సంఘానికి ఏం చేయాలంటే మనం నిర్లక్ష్యం చేయకూడదు. అతన్ని విడిచిపెట్టామని ఎక్కడా బైబిల్లో లేదు. ఏమంటే ఇస్కరియోతు యూదాని మరి దేవుడు రక్షించాలని చూశాడండి. యేసుక్రీస్తు వారు నిర్లక్ష్యం చేశాడా యూదా విషయంలో? ఆయన రక్షించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చివరికి ఆయనే తప్పిపోయాడు. ఏమంటే యూదులను రక్షించాలని చూశాడు, నిర్లక్ష్యంగా ఉండలా. అధికారులను రక్షిద్దామని చూశాడు. ఏమంటే రోమీలు రక్షిద్దామని చూశాడు యేసుక్రీస్తు వారు. అంటే ఎక్కడా కూడా దేవుడు నిర్లక్ష్యంగా లేడు. అందరూ మారు మనసు పొందాలని చెప్పి దేవుడు ఇచ్చేయించుతున్నాడు. అంటే అందరూ రక్షణలోకి రావాలి. ఏమన్నా అందరూ వాక్యాన్ని తెలుసుకోవాలి. మరి సర్వసువార్తకు మరి సర్వలోకానికి సువార్త ప్రకటించమన్నాడు. అంటే వాక్యం సర్వలోకానికి వెళ్ళాలి, అందరూ రక్షించబడాలి. అంటే దేవుని యొక్క ఉద్దేశం చూడండి, అందరికీ వాక్యం వెళ్ళాలి, అందరూ రక్షించబడాలి. దేవుడు పక్షపాతి కాదు. కానీ రక్షణ విషయంలో మరి మనమే నిర్లక్ష్యం చేస్తున్నాం. ఏమంటే ఇది గొప్పది. మరి ప్రపంచంలో మన చదువులు, మన పదవులు, ఏమంటే మన ఆస్తి, మన అంతస్తు ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరి రక్షణ అనేది ఈ ప్రపంచంలో గొప్పది. ఏమన్నా అది వెండికి సాటి రాదు, బంగారానికి సాటి రాదు, ఏమన్నా మరి వజ్ర వైడూర్యాలకు సాటి రాదు. ఈ రక్షణ అనేది దేనికి సాటి రాదు, గొప్పది. అంటే రక్షణ నీ దగ్గర ఉందంటే నువ్వు గొప్పవాడివి. ఏమన్నా రక్షణ మీ దగ్గర ఉందంటే మీరు మరి గొప్పవాళ్ళు. మీకు ఒకవేళ ధనం లేకపోవచ్చు, పదవి లేకపోవచ్చు, ఆస్తి లేకపోవచ్చు, కానీ రక్షణ ఉంటే కనుక అది గొప్పది అన్నాడు. కానీ గొప్పది మన దగ్గర పెట్టుకొని ఏమంటే ప్రపంచంలో ఏదేదో గొప్పది అంటున్నాం. అసలు గొప్పది మన దగ్గరే ఉంది. ఏంటంటే రక్షణ. ఏమన్నా చనిపోయిన తర్వాత పరదేశకు వెళ్ళడం గొప్పదా కదా? గొప్పదే. మరి దాన్ని మన దగ్గర పెట్టుకొని మనం కూడా చింతిస్తూ ఉంటాం. ఏమన్నా ఏమీ లేదని బాధపడుతూ ఉంటాం. ఏమన్నా ఏమీ లేదని బాధపడి నిర్లక్ష్యం చేసి చివరికి దేవుని దగ్గరికి రాలేనటువంటి పరిస్థితి. అంటే గొప్పది మన దగ్గర పెట్టుకున్నాం. ఏమన్నా వజ్రాన్ని మన దగ్గర పెట్టుకుని మరలా మనం ఏం చేస్తున్నాం అంటే వజ్రం కోసం వెతుకుతున్నట్టుగా ఉంది. అంటే విలువైనది మన దగ్గర ఉంది, మరలా మనం ఏం చేస్తామంటే విలువైన దానికోసం వెతుకుతున్నాం. దేవుడు మనకు విలువైనది ఇచ్చాడు, ఇచ్చినా మనం దాన్ని మరి గుర్తించలేకపోతున్నాం.
ఏమన్నా మన దగ్గర డబ్బులు ఉందనుకోండి, మరి తల కింద పెట్టుకొని పడుకుంటే దాని మూలంగా ఉపయోగం ఉంటుందా? విలువైనది, దాన్ని ఏంటంటే వాడాలి. దాన్ని వాడితేనే అది ఉపయోగం. గట్టిగా మరి బీరువాలో ఒక 2 నెలలు పెట్టి చూడండి డబ్బులు, తర్వాత మరి అదంతా దాని మీద ఫంగస్ అనేది పడుతూ ఉంటుంది ఆ కాగితాల మీద. అంటే కొన్నాళ్ళు పోతే అది పనికిరావు కాగితాలు. అంటే దాన్ని మారిస్తేనే గొప్పవి, అది మార్చకపోతే గొప్పవి కావు. ఫంగస్ పట్టేస్తూ ఉంటుంది, కొన్నాళ్ళు పోతే అవి పనికిరావు. తెలుసా మీకు? ఇప్పుడు కరోనా టైంలో మరి చాలామంది డబ్బులు దాచేశారంట. తర్వాత తీస్తే వాటి నిండా ఫంగస్ పట్టేసి ఏమండి మరి చిల్లులుగా పడే పరిస్థితి. అంటే చూడండి, దాన్ని వాడాలి. డబ్బును వాడితేనే విలువ. అలాగే మరి రక్షణ కొనసాగిస్తేనే మనకు విలువ. రక్షణ మన దగ్గర ఉంది, కానీ మనం ఏం చేస్తున్నాం అంటే వెతుకుతున్నాం. ఏమంటే దేవుడు మీరు గొప్పవారు అన్నారు. ఏమంటే దేవుడు గొప్పవాడే, మనం గొప్పవాడమే. అంటే రక్షణ పొందిన మనందరం ఎవరంటే గొప్పవాళ్ళం. ఇంత గొప్ప రక్షణ, అంటే రక్షణ అనేది చాలా గొప్పది. ఏమంటే ఆ రక్షణని మనకు దేవుడు ఉచితంగా ఇచ్చాడు. ఏమంటే దీనికి ఏమైనా రేటు పెట్టాడా? ₹1,00,000 కనీసం మరి ₹1,00,00,000 పెడితే ఎవరన్నా రక్షణ కొనేవాళ్ళ? ఇది ఉచితం. దేవుడు ఉచితంగా ఇచ్చాడు, శిష్యులకు కూడా ఉచితంగా ఇమ్మన్నాడు. రక్షణ అనేది ఉచితం, అందుకే దాని గొప్పతనం మనకు తెలియట్లా. ఏమన్నా దీనికి కూడా ఒక కాస్ట్ పెడితే దీని గొప్పతనం మనకు తెలిసింది. ఏమన్నా బంగారం ఇప్పుడు అంత కాస్ట్ ఉందంటే మరి దాని గొప్పతనం మరి ప్రపంచం మొత్తం కూడా అది గొప్పదే అంటుంది. ఎందుకంటే దాని రేట్ అలా ఉంటుంది. వజ్రాలు మరి దాని కాస్ట్ అంత గొప్పగా ఉన్నాయి కాబట్టి దాని అది గొప్పది అంటున్నారు. ఏమన్నా కారు ఖరీదు 2 కోట్లు అనుకుని అది గొప్పది అంటున్నాం. ఏమన్నా ఇవన్నీ కూడా మనం గొప్పవి అంటున్నాం. కానీ రక్షణని మనం గొప్పది అని ఏ రోజు కూడా మనం అనట్లా. ఎందుకంటే దాని గొప్పతనం మనకు తెలియట్లా. దాన్ని మనం నిర్లక్ష్యం చేసేసాం. ఒక రకంగా చెప్పాలంటే దాన్ని మనం పట్టించుకోవడం మానేసాం. ఏమంటే సంఘంలో మనము రక్షించబడాలి. ఏమన్నా సంఘానికి వస్తున్న ఒక వ్యక్తి కూడా రక్షణలో ఉండేటి చూడాలి. నిర్లక్ష్యం పనికిరాదు. ఏమన్నా నిర్లక్ష్యం పనికొస్తే మన పరిస్థితి భయంకరం. ఏమన్నా నిప్పు చిన్నదే అని చెప్పి నిర్లక్ష్యంగా ఉంటాము మనం. చిన్న నిప్పే కదా, పెద్ద మంట రావట్లేదని నిర్లక్ష్యంగా ఉంటామా? పెద్ద మంట వచ్చిన తర్వాత మనం ఆర్పలేము. దాన్ని ఏం చేయాలంటే చిన్న మంటగా ఉన్నప్పుడు ఆర్పితేనే ప్రమాదం ఉండదు. అదే మంట పెద్దదైందనుకోండి, నిర్లక్ష్యం, మనం చేసిన నిర్లక్ష్యం మనకే వస్తుంది. అలాగే మనకి ఏదైనా రోగం ఉందనుకోండి, చిన్న దశలోనే దాన్ని చూయించుకోవాలి. ఏమైనా రోగాన్ని వదిలేస్తే అది భయంకరంగా మారి మరణానికి దారితీస్తుంది. నిర్లక్ష్యం అంటే మనం ప్రతి దానిలో నిర్లక్ష్యం ఉండకూడదు. ఏమంటే మనం అక్కడ దాకేందుకు మనం ఉద్యోగం చేస్తున్నాం, అక్కడ నిర్లక్ష్యంగా ఉంటే మనం ఉంచుతారా? ఏమంటే నిర్లక్ష్యంగా అక్కడ పని చేస్తున్నాం అనుకోండి, ఉంచుతారా? మనల్ని తీసేస్తారు. ఎందుకంటే ఈ పనికి నువ్వు పనికిరావు, ఈ పనిలో నువ్వేం చేస్తున్నావు, నిర్లక్ష్యంగా ఉంటున్నావు. ఏమంటే పెద్ద పెద్ద యంత్రాల దగ్గర ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ నిర్లక్ష్యంగా ఉంటే చేతులు తెగిపోయే పరిస్థితి. ఏమంటే చేతులు తెగిపోతాయి కొన్ని యంత్రాల్లో. మరి చేతులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యం పనికిరాదు. ఏమంటే బండి డ్రైవ్ చేసేటప్పుడు నిర్లక్ష్యం పనికిరాదు. మనం సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతామంటే కుదరదు. నిర్లక్ష్యం. ఇన్ని నిర్లక్ష్యాలను మనం ప్రతిరోజు చేస్తున్నాం. కానీ రక్షణ విషయంలో నిర్లక్ష్యం చేస్తే దేవుడు విడిచిపెట్టడు. ఎలా తప్పించుకుంటావు? తప్పించుకోవడానికి ఇంకో మార్గం ఉందా? పని ఏమన్నా ఇదే మార్గం, నేనే మార్గము సత్యము. ఏమన్నా ఆయన తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు. కాబట్టి నిర్లక్ష్యము ఎంత ప్రమాదకరమో ఆలోచించాలి. ఏమన్నా నిర్లక్ష్యం చేయకూడదు. మన రక్షణ విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు, ప్లస్ సంఘానికి వస్తున్న విశ్వాస విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. ఈ 2 విషయాల్లో మనం నిర్లక్ష్యం పనికిరాదు. ఈ 2 విషయాల్లో మనం జాగ్రత్తగా ఉంటే అప్పుడు అతను రక్షించబడతాడు, మనం కూడా రక్షించబడతాం. అప్పుడు సంఘం సమిష్టిగా ఉంటుంది. కాబట్టి ఆలోచించండి. మరి రక్షణను నిర్లక్ష్యం చేసిన ఇలా మనము మన పరిస్థితి భయంకరం. కాబట్టి చిన్న ప్రార్థనతో ఈ మొదటి వర్తమానం ముగించుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మరి ఇప్పటి వరకు మరి రక్షణను నిర్లక్ష్యం చేస్తే
మా పరిస్థితి ఎలా ఉంటుంది అని ఆలోచించాము తండ్రి. తండ్రి మరి మాలో ఏమైనా తప్పులుంటే క్షమించండి. మేము కూడా మరి రక్షణను నిర్లక్ష్యం చేయకుండా మరి వాటి ప్రకారం జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటారంటున్నారు తండ్రి. అవును తండ్రి, చనిపోయిన తర్వాత మేము తప్పించుకునే మార్గం లేదు. మరి ఇక్కడ ఉన్నప్పుడే మా బ్రతుకులు సరి చేసుకోవాలి. ఇక్కడ ఉన్నప్పుడే మా రక్షణని మేము కొనసాగించాలి. ఇక్కడ ఉన్నప్పుడే మరి మా రక్షణ విషయంలో మరి నిర్లక్ష్యం వహించకూడదు తండ్రి. మమ్మల్ని మేము రక్షించుకుంటూ మరి ఇతరులను కూడా మరి రక్షించే మరి అనేక ఆత్మలను మరి తండ్రి వద్దకు తీసుకొచ్చి ఒక శక్తిగా అనేక మందిని లేపండి తండ్రి. అనేక సంఘాలలో ఎంతోమంది తండ్రి మరి రక్షించబడిన వాడు వెళ్ళిపోతున్నా పట్టించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు తండ్రి కొన్ని సంఘాలు. అలా కాకుండా ఏ వ్యక్తి కూడా సంఘం మానినా సంఘం మొత్తం వెళ్ళి అతను పరామర్శించి మరలా అతను తీసుకువచ్చే భాగ్యాన్ని మరి మందరం మీద పెట్టినందుకు మీకు వందనాలు తండ్రి. మరి మేము కూడా తండ్రి నైనా మరి ఎవరైతే తప్పిపోయారో వాళ్ళ గురించి మేము ప్రార్థన చేయడానికి మరి వాళ్ళను కూడా ఒక రక్షణ మార్గంలో కొనసాగించడానికి సహాయం చేయండి తండ్రి. మరి రాలేనటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు కూడా తండ్రి నాయన మరి రక్షించబడటానికి సహాయం చేయగలను. అలాగే తండ్రి నాయన వస్తున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఏ కుటుంబానికి ఏ అవసరం ఉందో తెచ్చండి. ఆర్థిక సమస్యలు ఉంటే తీసివేయండి, అనారోగ్య సమస్యలు ఉంటే తీసివేయండి. చదువుకునే వాళ్ళలో అలాగే పని చేసుకునే వాళ్ళలో మీరు తోడైనా నడిపించగలని అర్థం క్రీస్తు నామం అడిగి వేడుకొని సమర్పిస్తున్నాము తండ్రి. అవును.